ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుని వృత్తాంతం మొదటి గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనము. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనసులో దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవుని ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టుబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనసులు దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామం కొరకు కట్టుబడు ఆ మందిరంలోనికి చేర్చుటకు మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని వృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యం వెతుకుడి. దేవుని వృత్తాంతం మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోను, నా కుమారుడు, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడునై ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తిలోపం లేకుండా చేయుము. నువ్వు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. చివరిగా ఒక మాట, హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నువ్వు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటకును గూర్చి యోచించుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను నీ మనసుని ఎరిగి నిన్ను మహిమపరచి కనపరిచేవారు మన శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృప బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.